కానీ ఎంత పగ ఉన్నప్పటికీ కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు కాబట్టి మిమ్మల్ని కూడా తప్పు పట్టే అవకాశం ఉంటుంది. అరే ఆ కుటుంబం ఇబ్బంది పడ్డప్పుడు పలకరించే బాధ్యత రమ్యారావు గారి పైన లేదు అంటే ఏం చెప్తారు? ఏ రకంగా అంటారు? ఏ మాత్రమైనా సరే వాళ్ళ చేతిలో పవర్ ఉన్నప్పుడు మీకు ఇబ్బంది పెట్టొచ్చు కాక, కానీ వాళ్ళు చేసే ఆనాడు ఏ ప్రయత్నం అయితే చేసారో మీరు అధికారం ఉన్నప్పుడు ఆ ప్రయత్నమే మీరు చేస్తున్నారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒక టైంలో ఈ శకుని సంతోష్ గాడు అన్యాయంగా నన్ను ఎస్సీ ఎస్టీ కేసులో ఇరికించాలని చూసిండు, అన్యాయంగా నన్ను జైలుకు పంపాలని చూసిండు. నన్ను ఎన్ని రకాలుగా వాడు ఇబ్బంది చేయాలనో వాడు అన్ని రకాలుగా ఆర్థికంగా ఇబ్బంది పెట్టిండు, మెంటల్గా ఇబ్బంది పెట్టిండు, జైలుకు పంపించాలని. వాడు చెయ్యని నీచ నికృష్ట పని లేదు. వాటిని అన్నిటిని తట్టుకొని సింగిల్ సోలోగా, కుటుంబం అంతా ఒక సైడ్ ఉంటే నేను ఒక్కదాన్ని సింగిల్ సోలోగా ఉండి నేను ధైర్యంగా నేనేంది అనేది నేను ప్రూవ్ చేసుకున్నా. అన్ని ఇబ్బందులు పెట్టాను, ఒక చంపించలేదు. ఆ చంపించడానికి కూడా నేను చంపిస్తా అనేది కూడా వేరే వాళ్ళతో నాకు మెసేజ్ కూడా పంపించింది. సంతోష్ రావు మిమ్మల్ని చంపాలన్న ప్రయత్నం కూడా, నన్ను చంపాలన్న ప్రయత్నం కూడా చేసిండు. ఎవరితోటో కూడా కాదు, ఎర్రబెల్లి దయాకర్ రావు గారి దగ్గర బంధువులతో నాకు మెసేజ్ పంపించిండు. అంటే గతంలో మీరు ఇబ్బంది పడ్డారు, దాడులు చేస్తాం, హత్యలు చేస్తామంటే కూడా ఏది జరిగితే అది జరిగింది, ఏదైనా పర్లేదు. పోయేది ప్రాణము నాదొక్కటే, పోయేది ఒకటే రోజు. కానీ నేను కాంప్రమైజ్ అయ్యేది లేదు, వెనకడుగు వేసేది లేదు. ఒక ఇంటి ఆడబిడ్డను అన్యాయంగా నన్ను జైలుకు పంపించాలని చూసిండ్రు, నన్ను ఎంతో ఇబ్బంది పెట్టాలని చూసిండ్రు. నేను అన్నింటికి తట్టుకొని కేవలం రాముడు 14 ఏళ్ళే వనవాసం చేసిండు కావచ్చు, కానీ రమ్య వీళ్ళు 10 ఏళ్ళ పాలనల 100 ఏళ్ళ అన్యాయాన్ని ఎదుర్కొన్నది, అన్యాయాన్ని ఫేస్ చేసింది ధైర్యంగా. ఈరోజు నేను ఇట్లున్నా. సో గతంలో రమ్యారావు కుటుంబం ఇబ్బంది పడ్డది, ఇప్పుడు కల్వకుంట్ల కవిత కుటుంబం ఇబ్బంది పడుతూ ఉంది. రమ్యారావు కుటుంబం ఇప్పుడు సంతోషపడుతుంది, అంతే అంటారా? రమ్యారావు కుటుంబం సంతోషపడం కాదు, ఒకటి ఉంటుంది కర్మ సిద్ధాంతం అనేది. ఒకటే వంశంలో 2 ఆడబిడ్డలం పుట్టినాం అన్నదమ్ములకు. అన్యాయంగా మా వంశం గానోడు ఎవడో వేరే వంశంలో పుట్టిన ఒక అనామకుడు వాడు ఒక ఆడబిడ్డను, ఇంటి పెద్ద ఆడబిడ్డను అన్యాయంగా జైలుకు పంపిస్తా, ఇబ్బందులు చేస్తా, ప్రతి దగ్గర ఇబ్బంది చేస్తా అని ఇబ్బంది చేస్తే న్యాయం, ధర్మం, దేవుడు అనేటోడు ఉన్నాడు కాబట్టి, కర్మ సిద్ధాంతం పనిచేస్తుంది కాబట్టి ఈ 10 సంవత్సరాలలో వాళ్ళు చేసిన అన్యాయం వాళ్ళకి చుట్టుముట్టుకుంది. ఒక ఆడబిడ్డను ఇరికిస్తా అని ఇంకో ఆడబిడ్డను ముందు పెట్టి ఎన్ని అన్యాయాలు చేసిండో వాడు చేసిన అన్యాయాలకు ఈరోజు ఇంకో ఆడబిడ్డ బలైపోయింది. నన్ను అన్యాయంగా జైల్లో ఇస్తా అంటే దేవుడు అనేటోడు ఈరోజు ఈ రకంగా. సో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్న కుటుంబం అదే కుటుంబం ఇబ్బంది పడుతుంది అంటారు? నన్ను ఇబ్బంది పెట్టాలనుకున్న కుటుంబం కాదు, మా కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని ఒక నీచ నికృష్ట శకినిగాడు వాడు మా కుటుంబమే కాదు. వాడి వంశం వేరు, వాడు ఒక అనామకుడు. వాడు అన్యాయంగా మా కుటుంబంలో వచ్చి ఈరోజు కల్వకుంట్ల కుటుంబాన్ని సర్వనాశనం చేసింది, కొలాప్స్ చేసింది. అంటే ఆ కుదురుపాక కోటరియే ఈరోజు కుదురుపాక కోటరే కల్వకుంట్ల కుటుంబాన్ని సర్వనాశనం కొలాప్స్ చేసేసింది. ఈ పరిస్థితి ఈరోజు కవిత కటకటాలకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందంటేనే కుదురుపాక కోటరీ వల్ల శకుని వాడు. ఎందుకు మరి కేసీఆర్ ఎందుకు ఆలోచనకు వస్తున్నాడు? ఒక సంతోష్ రావు వాళ్ళనే కుటుంబం మొత్తం కొలాప్స్ అయ్యే కాడికి వచ్చిందని కేసీఆర్ ఆలోచనకు ఆ క్లారిటీకి ఎందుకు రావట్లేదు? మరి అర్థం కావట్లేదు అంటారా? ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఇప్పుడు వచ్చినాక నాకు చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ నా అభిమానులు ఉన్నారు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినాక ఎంతోమంది నాకు కాంగ్రెస్ చెప్పి ఫోన్లో చెప్పిన వాళ్ళు ఉన్నారు, కలిసిన వాళ్ళు ఉన్నారు. నన్ను వాళ్ళందరూ ఒకటే చెప్తుంటారు నాతోటి, సార్ మంచోడే కానీ సార్కు మాలాంటి ఐపీఎస్ ఆఫీసర్లను కూడా కలవనీయకపోతుంటారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఆయనకు తెలియనీయకుండా ఈ నీచ నికృష్టుడు, ఈ శకుని గాడు, ఈ సంతోష్ గాడు, లోఫర్ గాడు వీడే ప్రతిదీ వీడే టేకప్ చేస్తుండే. అసలు మేము వచ్చి ఎన్ని గంటలు వెయిట్ చేస్తే కూడా అక్కడ అపాయింట్మెంట్ ఇప్పించకపోతుండే, మేము వచ్చింది కూడా సార్కి తెలియకపోతుండే. సార్ కరెక్టే, కానీ ఈ దుష్టుడి వల్ల అంత జరిగింది. మొత్తం కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని చేతుల్లోకి తీసుకోవడం వల్ల కూడా ఈ దుస్థితి దాపరించింది అని ఇప్పుడు చాలా మంచి హోదాలో ఉన్న అధికారులు కూడా మాట్లాడుతున్నారు.
సో ఇంకా రాబోయే రోజులలో ఎవరు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? కేంద్ర దర్యాప్తు సంస్థలు కవితను అరెస్ట్ చేసి లిక్కర్ స్కామ్లో, సో మీ కన్సర్న్లో పనిచేసే డిపార్ట్మెంట్లు ఆ కుటుంబం నుంచి ఎవరిని అరెస్ట్ చేయబోతా ఉన్నారు? టానిక్ స్కామ్ అని చెప్పి, లేకపోతే కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగిస్తుందని చెప్పి, లేకపోతే ఆ కుటుంబం చుట్టూ ఉచ్చు బిగిస్తున్న చర్చ జరుగుతూ ఉంది. ఇంకా ఎవరు అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు బీజేపీ వాళ్ళు వాళ్ళ బీజేపీ జెండా ఎగరడానికి, రాష్ట్రంలో ఎగరడానికి కవిత తీసుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీగా మేము అట్లా కాదు. నిజంగా తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా బీఆర్ఎస్ అవినీతి, అదే టానిక్ కానివ్వండి, ట్యాపిక్ కానివ్వండి, ఏదన్నా ఎలాంటి స్కామ్ అయినా కూడా డెఫినెట్గా బయటకు తీస్తాము. అసలు దేనికి వెనకడిగేసే అవసరం లేదు. తెలంగాణ ఇచ్చి కూడా 10 సంవత్సరాలు మేము అష్టకష్టాలు పడి మళ్ళీ ఈరోజు మా పార్టీని అధికారంలోకి తెచ్చుకోవడం జరిగింది. మాకు అధికారాన్ని ఇచ్చిందే ప్రజలు కాబట్టి ఆ ప్రజలకు తప్పకుండా ఏ కుటుంబం వల్ల ఎవరి వల్ల అయితే అవినీతి జరిగిందో డెఫినెట్గా ప్రజలకు న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ చర్యలు ఉంటాయి. సంతోష్ రావు అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుందా టానిక్ స్కామ్లో? అంటే రమ్యారావు కళ్ళల్లో ఆనందం చూడాలంటే సంతోష్ రావు అరెస్ట్ అయితే మీ కళ్ళల్లో ఇంకా ఎక్కువ శాతం ఆనందం కనిపించే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? ఒక్క రమ్యారావు కళ్ళల్లో ఆనందం కాదు, కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళు కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీలు ఉన్న వాళ్ళు కానివ్వండి, ఈవెన్ బీజేపీలు ఉండనివ్వండి, ఇక ప్రజలదైతే ఇంకా బాధితులది లెక్క దిక్కే లేదు. ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఇప్పుడు నేను చెప్పిన అందరి కళ్ళల్లో ఆనందం కనబడాలి అంటే ఈ శకునిగాని టీము, ఈ కోటరీ మొత్తం కటకటాల్లోకి పోయిన రోజే వాళ్ళు దోచుకున్న సొమ్మంతా కూడా వాళ్ళ అవినీతి సొమ్మంతా రికవరీ చేసిన రోజే నా కళ్ళల్లో ఆనందం కనబడుతుంది. ఓన్లీ శకునిగాని తీసుకుపోయి జైలు వేస్తే రమ్యారావు కళ్ళల్లో ఆనందం ఉండదు. శకునిగాడు ఏ చాకు పీసులు అమ్ముకొని బతికి జీవనం సాగించిండో, వేల కోట్లు ఈరోజు వేల కోట్ల అవినీతి చేసిండో, ఆ అవినీతి సొమ్మంతా తీసుకొని మళ్ళీ ఆ పేరగాన్ సంతోష్ గారు పేరగానికి పరిమితమైన రోజే కరెక్ట్గా అందరికీ న్యాయం జరిగినట్టు అందరు సంతోషపడతారు. హరీష్ రావు ఏమన్నా సేఫ్ జోన్లో ఉండే అవకాశం ఉంటుందా ఈ మొత్తం వ్యవహారం చూసుకుంటా ఉంటే? ఇటు సంతోష్ రావు చుట్టూ, కేటీఆర్ చుట్టూ కవిత లోపలికి పోయింది. సో ఈ సేఫ్ జోన్లో హరీష్ రావు ఉండబోతుండా అంటే ఏం చెప్తారు? హరీష్ రావు కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నది పరిస్థితి. కాకపోతే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమవుతుంది. రాజకీయ ప్రయోజనాల కోసము ఎవరికి వారు సేఫ్ జోన్లో వెళ్ళడానికి కొన్ని అడుగులు వేయాల్సిన పరిస్థితి డెఫినెట్గా ఉంటుంది. జరుగుతుంది.